హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కోవా బొబ్బట్లు ఎంతో రుచిగా ఉండే, నోట్లో వేసుకుంటే ఇట్టి కరిగిపోయే బొబ్బట్లు చూపించబోతున్నాను. ఈ కోవా బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు దానికోసం ముందుగా 2 బౌల్ల గోధుమ పిండిని తీసుకుంటున్నాను. నేను మైదా యూస్ చేయడం లేదు. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపు వేసుకోవడం వల్ల కలర్ వస్తుందండి, బాగుంటాయి. ఇదిగో కొన్ని వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కన్నా మృదువుగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటూనే కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ పోసుకొని మెత్తగా చేసుకోవద్దు. కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇదిగో ఇలా చేసుకున్నాక కొంచెం పైనుండి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. మీరు ఆయిల్ అయినా నెయ్యి అయినా ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఇదిగో ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకొని 1 అవర్ పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను కోవా ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని 1 లీటర్ పాలు తీసుకుంటున్నాను. నేను గేదె పాలు తీసుకుంటున్నాను, చిక్కటి. 1 లీటర్ పాలు తీసుకుంటే ఒక 200 గ్రామ్స్ వరకు కోవా వస్తుంది. ఇలా తీసుకున్నాక మనం గరిటెతో కలుపుతూనే ఉండాలి. ఇదిగో పక్కకి మీగడ వచ్చిన దాన్ని తీసుకుంటూ అందులోనే వేసుకోవాలి. తిప్పుతూనే ఉండాలి. దీన్ని హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి అండి. మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోవడం జరుగుతుంది, అడుగంటుతుందండి. ఇదిగో పాలు మరుగుతున్నప్పుడు ఇలా తీస్తూ సైడ్కి ఉంది చేసుకోవాలి. ఇదిగో అండి, కోవా చిక్కబడింది కదా, ఇదిగో దగ్గర పడింది. ఇలానే కలుపుకుంటూ మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఈ సైడ్కి ఉంది కూడా ఇలా తీసుకుంటూ కలుపుకోవాలి. కోవా స్వీట్ కూడా చాలా బాగుంటుంది అండి. చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదిగో ఇప్పుడు కొంచెం వంట సోడా వేస్తున్నాను, చిటికెడు. దానివల్ల కోవా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను 5 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు రుచికి సరిపడినంత మీకు తగినట్టుగా మీరు వేసుకోవచ్చు. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను. షుగర్ వేయడం వల్ల మళ్ళీ పలచబడుతుంది కోవా. ఇప్పుడు మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుని పక్కన పెట్టుకుని ఇలా కలుపుతూనే ఉండాలి. ఇదిగో అండి, ఇంకా గట్టిగా చిక్కబడింది అనుకోండి, అది మరీ ఆరిపోయాక ఇంకా గట్టిగా అవుతుంది అండి. కొంచెం అంటే మరీ గట్టిగా అవ్వకుండా ఇదిగో నేను చూపించినట్టుగా ఇలా వచ్చేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకొని పక్కలది అంతా తీసివేసి అందులోనే కలుపుకుంటూ వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఆరబెట్టుకోవాలి. కడాయి అంతా సైడ్కి స్ప్రెడ్ చేసి ఆరబెట్టుకుంటే అంతే అండి, కోవా అయిపోయింది. ఇప్పుడు మనం చల్లారాక కోవా బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇందాక నానబెట్టిన పిండి తీసుకొని అందులో ఆ స్టఫింగ్ని అందులో పెట్టేసుకొని ఇప్పుడు బొబ్బట్లు ప్రిపేర్ చేసుకుందాము. ఈ కోవా బొబ్బట్లు చాలా రుచిగా టేస్టీగా ఉంటాయండి. స్వీట్ షాపుల్లో ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. మనం కూడా ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు. ఇదిగో ఇలా వేళ్ళతో అరచేత్తో నొక్కుకుంటూ చేసుకోవాలి. ఇలా మెల్లిగా నొక్కుకుంటూ అరచేత్తోనే స్ప్రెడ్ చేసుకుంటూ చేసుకోవాలి. పిండి సాఫ్ట్గా ఉండడం వల్ల చాలా స్ప్రెడ్ అవుతుంది అండి. ఒకవేళ మనం పిండి గట్టిగా చేసుకున్నామనుకో ఇంత స్ప్రెడ్ అవ్వడం ఉండదండి. అందుకని పిండి చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇదిగో అండి, ఇలా చేసుకున్నాక మనం కాల్చుకుందాం. ఇప్పుడు నేను నెయ్యితోనే ప్రిపేర్ చేస్తున్నాను అండి. ఇదిగో ఇప్పుడు నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఆ బొబ్బట్లకి.
మెల్లిగా తిప్పుకోవాలి. వెనుక సైడ్ కూడా మనం నెయ్యి వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. ఎంత సన్నగా మృదువుగా వచ్చాయండి బొబ్బట్లు. ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. కోవా ఒకవేళ గట్టిగా అయిందనుకోండి, మనము కొంచెం స్టవ్ పై పెట్టుకొని వేడి చేసుకుంటే కొంచెం కరుగుతుంది అండి, మెత్తబడుతుంది. తర్వాత మనం మళ్ళీ బాల్స్గా చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. గట్టిగా అయినా కూడా కోవాని ఒకవేళ కోవా ప్రిపేర్ చేసుకోవడం రాని వాళ్ళు అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే షాపుల్లో పచ్చికోవా దొరుకుతుంది కదా అండి, అది తీసుకొచ్చుకొని అందులో షుగర్ పౌడర్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు మరొకటి అలాగే చేసుకుందాము. కోవా స్టఫింగ్ పెట్టుకొని ఇదిగో అరచేత్తో ఇలాగే స్ప్రెడ్ చేసుకుంటూ అరచేత్తోనే స్ప్రెడ్ చేసుకోవాలి అండి. పిండి అంతా చాలా సాఫ్ట్గా ఉంది కాబట్టి ఇలా స్ప్రెడ్ అవుతుంది. కోవా అస్సలు బయటికి రాకుండా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ కాల్చుకోవాలి. మనం కాలుస్తూ ఉంటే కూడా వేడికి ఆ కోవా కరిగిపోతుంది అండి. లోపల ఇలా స్ప్రెడ్ అయ్యి అంతా స్ప్రెడ్ అవుతుంది కూడా. ఇదిగో అండి ఎంత కలర్ఫుల్గా ఉన్నవి బొబ్బట్లు. అలాగే మరి ఒకటి ప్రిపేర్ చేసుకుందాము. నేను అసలు ఎక్కడ మైదా యూజ్ చేయలేదా అండి, నో మైదా అండి, ఓన్లీ గోధుమ పిండితోనే నేను ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఈ బొబ్బట్లని మనము వేరే వేరే స్టేట్స్లో వేరే వేరే పేర్లతో పిలుస్తారు కదా. మన తెలంగాణలో అయితే పోలేలు అంటారు, ఆంధ్రాలో అయితే బొబ్బట్లు, భక్షాలు, పురాన్ పోలి ఇలాంటి అనేక పేర్లతో పిలుస్తారు. మన తెలంగాణలో అయితే పోలేలు అంటేనే అందరికీ తెలుసు. ఇదిగో ఇలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి ఈ కోవా బొబ్బట్లు. చాలా మెత్తగా ఉంటాయి, సాఫ్ట్గా. ఇలా ఒక్కొక్కటిగా మనం పిండి అంతా చేసుకోవాలి అండి. అసలు కోవా బయటికి రాకుండా ఎంత చక్కగా వస్తున్నాయి చూసారా. ఇదిగో చేత్తోనే చేస్తున్నానండి. మీరు ఒకవేళ రాకుంటే మీరు చపాతీ రోలర్తో పిండి వేసుకుంటూ, పొడి పిండి వేసుకుంటూ చపాతీలాగా కూడా వేసుకోవచ్చు. కవర్ పెట్టుకొని ప్లాస్టిక్ కవర్లు, మందపాటి గిన్నె వేసుకొని చేసుకోవచ్చు. అంతే అండి, ఇలానే కోవా బొబ్బట్లు చేసుకోవాలి. కోవా బొబ్బట్లు చూడండి రెడీ అయిపోయినాయి. ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే కోవా బొబ్బట్లు రెడీ. ఎంత బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్.